పొగాకు కంటే జంక్ ఫుడ్ ఎక్కువ ప్రమాదకరం అన్నమాట. పొగాకు ధూమపానం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 70 లక్షల మంది మరణిస్తుంటే, జంక్ ఫుడ్ వల్ల 1,10,00,000 మంది చనిపోతున్నారు ప్రతి సంవత్సరం. అమెరికా సియాటిల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్ అనే ఎవల్యూషన్ సంస్థ 190 దేశాలు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. జంక్ ఫుడ్ ఆయు ప్రమాణం తగ్గించడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది అనమాట. మన దేశం 2009 నుంచి 2023 మధ్య జంక్ ఫుడ్ వినియోగం కూడా 150% పెరిగింది. దీంతో భారతదేశం ఒబేసిటీ సమస్య కూడా బాగా పెరిగిపోయిందన్నమాట. అందుకని జంక్ ఫుడ్ సాంప్రదాయ ఆహారం మేలు అంటున్నారు. జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్ ముప్పు పిల్లలు ఎక్కువగా ఉంటుంది. చిన్న వయసులోనే ఇవి తినకుండా నియంత్రించగలిగితే పెద్ద వారు మంచి అలవాట్లు చేసుకుంటారు. ఇందులో తల్లిదండ్రుల పాలన కీలకమాట. సంప్రదాయ ఆహారాలు ఇతర పోషక బదులుగా పిల్లలకు అధిక క్యాలరీలు, ప్రాసెస్డ్ ఫుడ్ అలవాటు చేస్తే వారికి అనారోగ్యం చేతులు తెచ్చినవే అవుతుంది అన్నమాట. ఆలు చిప్స్ 50 గ్రాముల ప్యాకెట్లోని 250 క్యాలరీస్ ఉంటాయి. ఇది 40 నిమిషాలు బ్రిస్క్ వాక్తో సమానం అన్నమాట. డోనట్స్ ఒక పీసు 350 క్యాలరీస్. ఇది 35 నిమిషాలు జాగింగ్తో సమానం. శీతల పానీ 300 mlలోని 200 క్యాలరీస్ ఉంటాయి. ఇది 20 నిమిషాలు ఏత్తో సమానం అన్నమాట. చాక్లెట్ బార్ ఒక మీడియం సైజు 300 క్యాలరీస్ ఉంటుంది. ఇది 330 నిమిషాలు ఏత్తో సమానం అన్నమాట. గులాబ్ జామును 2 పీసులు 350 క్యాలరీలు ఉంటాయి. ఇది 45 నిమిషాలు జుంబా డ్యాన్స్తో సమానం. ఫ్రెంచ్ ఫ్రైస్ ఒక లార్జ్ పోర్షను 500 క్యాలరీస్ ఉంటాయి. గంటన్నరతో సమానం అన్నమాట. పిజ్జా మీడియం స్లైస్ 300 క్యాలరీస్ ఉంటాయి. ఇది 45 నిమిషాలు బ్రిస్క్తో సమానం. పానీపూరి 250 క్యాలరీస్ ఉంటాయి. 30 నిమిషాలు బ్రేక్ఫాస్ట్తో సమానం అన్నమాట. చికెన్ వెజ్ బర్గరు 150 గ్రాములు 500 క్యాలరీస్ ఉంటాయన్నమాట. గంట సైక్లింగ్ 40 నిమిషాలు రన్నింగ్తో సమానం అన్నమాట. ఐస్ క్రీమ్ ఒక స్పూను 250 క్యాలరీస్. 20 నిమిషాలు రన్నింగ్తో సమానం. చాక్లెట్ కేక్ ఒక పీసు 450 క్యాలరీస్ ఉంటుందన్నమాట. గంట ఏరోబిక్స్కి డ్యాన్స్కి సమానం అన్నమాట. నూడిల్స్ మంచూరియా ఒక ప్లేట్ 700 క్యాలరీస్ ఉంటుంది. ఇది 1.5 గంట రన్నింగ్తో సమానం అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ధూమపానం, మద్యపానం పరంగా జంక్ ఫుడ్ కూడా ఒక వ్యసనమే అంటున్నారు. ధూమపానం, మద్యపానం లాగా జంక్ ఫుడ్ కూడా ఒక వ్యసనమే అనమాట. అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారం చెడు మెదడు ఆలోచనని మార్చేస్తున్నాయి అన్నమాట. ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాలు మెదడు యొక్క ఆలోచనని మార్చేస్తున్నాయి, మన యొక్క ఆలోచన. ఫిన్లాండ్లోని హెల్సికి ఇస్రోజన్ అధ్యయనంలో కూడా ఇదే తిరిగింది. 10 తినాలని కోరికను కూడా ఈ జంక్ ఫుడ్స్ పెంచుతున్నాయి అనమాట. పిజ్జా, బర్గరు, ఫ్రెంచ్ ఫ్రైస్, నూడిల్స్, చిప్స్, శీతలపానీయాలు, చాక్లెట్లు, కేకులు, పానీపూరి వంటి వాళ్ళు ఎక్కువ తినడం మెదడు కొన్ని భాగాలు పనితీరు మారుతుందని కూడా పరిశోధకులు కనుక్కున్నారు. వీటి వల్ల ఊబకాయం, గుండె జబ్బులు, మధుమేహం, కిడ్నీ సమస్యలు, అధిక రక్తపోటు వచ్చే సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. మనం తినే చిన్న సమోసా జీర్ణం కావడానికి 3-4 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుందన్నమాట. నిపుణులు ఇది చెప్తున్నా సరే ఇది క్యాలరీలో ఇది చాలా వరకు నిజమే అన్నమాట. శరీరంలో చేరి ఈ క్యాలరీలు శరీరంలో చేరి అనేక సమస్యలు తెస్తున్నాయి. జంక్, ఫాస్ట్ ఫుడ్స్ దూరంగా ఉండడం కూడా చాలా మంచిదే. లేకపోతే వాటి వల్ల చేరే క్యాలరీలు కరిగించే స్థాయిలో శారీరశ్రమ చేయడము మన ముందు ఉన్న రెండో మార్గాలు. అందుకని మన దేశంలోని జంక్ ఫుడ్ని ఎక్కువగా తినకుండా నిరోధించాలని ఐడిఎఫ్ చూస్తుంది అన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.